తమిళనాడులోని పాండ్యదేశంలో శ్రీవిల్లిపుత్తూరు అనే ఒక పవిత్రమైన గ్రామం ఉంది. ఆ గ్రామం ఆధ్యాత్మికతకు నెలవు. ఎటు చూసినా ఆలయ గోపురాలు, ఎక్కడ విన్నా వేద మంత్రాల ఘోష వినిపించేది. ఆ ఊరిలో వటపత్రసాయి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఆ గ్రామంలో విష్ణుచిత్తుడు అనే పరమభక్తుడు నివసించేవాడు. ఆయనకు విష్ణువు తప్ప వేరే ధ్యాస లేదు. వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా చదివిన పండితుడైనప్పటికీ ఆయనకు పాండిత్యం ప్రదర్శించడం కంటే భగవంతుని సేవించడమే ముఖ్యం అనిపించేది. భగవంతుడికి అత్యంత ఇష్టమైనది పూలసేవ అని భావించిన విష్ణుచిత్తుడు తన ఇంటి వెనుక ఒక అందమైన పూల తోటను పెంచడం ప్రారంభించాడు. ఆ తోటలో రకరకాల పూలు, మల్లెజాజి, సంపంగే, పారిజాతం, తులసి మొక్కలు ఉండేవి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ తోటలోని పూలను కోసి అందమైన మాలలు కట్టి వటపత్ర సాయికి అర్పించేవాడు. ఆయన భక్తికి మెచ్చి లోకం ఆయనను పెరియాళ్వార్ అని పిలిచేది. అది నలనామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, చతుర్దశి తిథి. ఆ రోజు పూర్వ పల్గణి నక్షత్రం. విష్ణుచిత్తుడు ఎప్పటిలాగే తన తోటలో తులసి మొక్కల పాదులు సరిచేస్తున్నాడు. చేతిలో పార పట్టుకొని మట్టిని తవ్వుతుండగా హఠాత్తుగా ఒక తులసి మొక్క కింద ఏదో కాంతి మెరవడం గమనించాడు. ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పసిపాప కనిపించింది. ఆ పాప సాధారణ శిశువులా లేదు. బంగారు ఛాయతో, ప్రకాశవంతమైన కళ్ళతో సాక్షాత్తు లక్ష్మీదేవిలా వెలిగిపోతోంది. పూర్వం జనక మహారాజుకు సీతాదేవి భూమిలో దొరికినట్లుగా విష్ణుచిత్తుడికి ఆ పాప తులసివనంలో దొరికింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. తనకు పిల్లలు లేరన్న చింతను ఆ భగవంతుడు ఇలా తీర్చడని భావించాడు. ఆమెను ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమె సాక్షాత్తు భూదేవి అంశ అని ఆయనకు అప్పుడు అర్థమైంది. ఆమెకు కోదయ్ అని నామకరణం చేశాడు. తమిళంలో కోదయ్ అంటే పూలమాల అని అర్థం. సంస్కృతంలో ఆమెను గోదా అని పిలిచారు. గోదాదేవి పెరుగుతున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో వింత మార్పులు కనిపించేవి. ఆమెకు తోటి పిల్లలతో ఆడుకోవడం ఇష్టం ఉండేది కాదు. బొమ్మలతో ఆడుకోవడం అంతకన్నా ఇష్టం లేదు. ఆమెకు ఇష్టమైన ఆట ఒక్కటే, శ్రీకృష్ణ లీలలు. తండ్రి విష్ణుచిత్తుడు ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని కృష్ణుడి కథలు చెప్పేవాడు. నాన్న, కృష్ణుడు వెన్న ఎలా దొంగిలించాడు, గోవర్ధనగిరిని చిటికిన వేలుతో ఎలా ఎత్తాడు, రాక్షసులను ఎలా చంపాడు అని అడుగుతూ ఉండేది. తండ్రి కథలు చెప్తుంటే ఆమె కళ్ళు ఆనందంతో మెరిసేవి. ఆ కథల్లో ఆమె లీనమైపోయేది. ఆమె మనసులో శ్రీకృష్ణుడు ఒక దేవుడు కాదు, తన ప్రియుడు. నేను కృష్ణుడిని తప్ప మరెవరనే పెళ్లి చేసుకోను అని చిన్నప్పుడే మనసులో నిశ్చయించుకుంది. ఉత్తర భారతంలో ఉన్న బృందావనం, గోపికల భక్తి ఆమెను అమితంగా ఆకర్షించేవి. శ్రీవిల్లిపుత్తూరులోనే ఉంటూ తన మనసుతో బృందావనంలో విహరించేది. ఆ ఊరి ఆలయమే నందగోపుని ఇల్లు అని, అక్కడ విగ్రహమే సాక్షాత్తు కృష్ణుడని ఆమె గట్టిగా నమ్మింది. గోదాదేవి యవనంలోకి అడుగుపెట్టింది. ఆమె సౌందర్యం వర్ణనాతీతం. కానీ ఆమె మనసు మాత్రం ఆ రంగనాథుడిపైనే ఉంది. ఆమె ప్రేమ ఎంత గాఢమైనదంటే తాను మనిషిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయేది. ప్రతిరోజు పెరియాళ్వారు ఎంతో నిష్టగా మడితో పూలమాలలు కట్టి ఒక పవిత్రమైన వెదురు గంపలో ఉంచేవారు. ఆ మాలలను ఆలయానికి తీసుకువెళ్ళి స్వామివారికి అర్పించేవారు. ఒకరోజు గోదాదేవికి ఒక వింత కోరిక కలిగింది. ఆ పూలమాలలు స్వామికి సరిపోతాయా? ఇవి ఆయన మెడలో వేస్తే అందంగా ఉంటాయా? నేను ఈ మాలను ధరించి అద్దంలో చూసుకొని అందంగా ఉంటేనే స్వామికి పంపిస్తాను. అప్పుడు నా స్వామి ఇంకా అందంగా కనిపిస్తాడు కదా అని అనుకుంది. ఇది సామాన్యమైన ఆలోచన కాదు. దేవుడికి అర్పించే ప్రసాదాన్ని లేదా వస్తువులను మనుషులు ముందుగా వాడకూడదు. అది ఎంగిలి అవుతుంది. కానీ గోదాదేవికి భక్తి అనే పిచ్చిలో ఈ నియమాలు గుర్తుకు రాలేదు. తండ్రి స్నానానికి వెళ్ళిన సమయం చూసి గోదాదేవి రహస్యంగా గదిలోకి వెళ్ళేది. స్వామి కోసం కట్టిన మాలను తీసి తన మెడలో వేసుకునేది. తన జడలో తురుముకునేది. అద్దం ముందు నిలబడి అటు ఇటు తిరుగుతూ, నేను నా స్వామికి తగినదానినా? ఈ మాల ఆయనకు బాగుంటుందా అని మురిసిపోయేది. ఆమె అలా మాలను వేసుకోగానే ఆమె శరీర సుగంధం ఆ పూలకు అంటుకునేది. ఆ తర్వాత ఆ మాలను తీసి ఏమీ తెలియనట్లు గంపలో పెట్టేది. విష్ణుచిత్తుడు ఆ మాలను తీసుకెళ్లి దేవుడికి అలంకరించేవాడు. విచిత్రమేమిటంటే గోదాదేవి ధరించిన రోజున ఆ మాలలు మరింత ప్రకాశవంతంగా, మరింత సువాసనతో ఉండేవి. అర్చకులు కూడా ఈ మధ్య స్వామివారి మాలలు చాలా అద్భుతమైన సువాసన వస్తున్నాయి అని అనుకునేవారు. కొన్నాళ్ళు ఇలానే సాగింది. ఒకరోజు విష్ణుచిత్తుడు అనుకోకుండా గదిలోకి వచ్చాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆయన గుండె ఆగినంత పనయింది. తన కూతురు గోదాదేవి దేవుడి కోసం కట్టిన ఆ పవిత్రమైన మాలను మెడలో వేసుకొని
అద్దం ముందు నిలబడి నవ్వుకుంటోంది. అమ్మో! ఎంత అపచారం! గోదా ఏం చేస్తున్నావు తల్లీ? అని గట్టిగా అరిచాడు. గోదాదేవి ఉలిక్కిపడి భయంతో ఆ మాలను తీసి పక్కన పెట్టింది. విష్ణుచిత్తుడు కన్నీళ్లతో ఎంత పని చేశావు? భగవంతుడికి అర్పించాల్సిన మాలను నువ్వు ధరిస్తావా? ఇది మహాపాపం. ఇన్నాళ్లుగా నేను ఎంగిలి పూలను స్వామికి అర్పిస్తున్నానా? నా పూజ అంతా వృధా అయిపోయింది కదా! అని కుమిలిపోయాడు. ఆ రోజు ఆ మాలను పక్కన పడేశాడు. ఉపవాసం ఉండి తోటలోకి వెళ్లి కొత్త పూలు కోసి మళ్ళీ ఆ మాల కట్టి ఆలయానికి వెళ్ళాడు. ఆలస్యంగా వెళ్ళినందుకు క్షమాపణలు చెప్పి కొత్త మాలను స్వామికి సమర్పించమని అర్చకుడికి ఇచ్చాడు. కానీ ఆ రోజు రాత్రి అద్భుతం జరిగింది. ఆ రాత్రి విష్ణుచిత్తుడు నిద్రలో ఉండగా సాక్షాత్తు శ్రీరంగనాథుడు ఆయన కలలో కనిపించాడు. స్వామి ముఖం వాడిపోయినట్లుగా ఉంది. స్వామి ఇలా అన్నాడు, విష్ణుచిత్త, ఈ రోజు నువ్వు తెచ్చిన మాలలో ఏ మాత్రం సువాసన లేదు. నాకు ఏ మాత్రం ఆనందాన్ని ఇవ్వలేదు. రోజూ నువ్వు తెచ్చే మాలలు ఎంత గుమగుమలాడుతూ ఉండేవో తెలుసా? ఎందుకని ఈరోజు అలాంటి మాలను తేలేదు? విష్ణుచిత్తుడు వణికిపోతూ, ప్రభూ క్షమించండి. నా కుమార్తె అజ్ఞానంతో ఆ మాలను తాను ధరించింది. అది ఎంగిలి పడిందని భావించి నేను వేరే మాలను తెచ్చాను అని చెప్పాడు. అప్పుడు రంగనాథుడు నవ్వుతూ ఇలా అన్నాడు, విష్ణుచిత్త, నీకు తెలియని రహస్యం ఒకటుంది. నీ కుమార్తె సామాన్యమైన మనిషి కాదు. ఆమె భక్తి నా మనసును తాకింది. ఆమె ధరించినప్పుడు ఆమె శరీర పరిమళం ఆ పూలకు అంటుకుంటుంది. ఆ వాసన అంటేనే నాకు ఇష్టం. ఆమె ధరించిన మాలనే నేను కోరుకుంటున్నాను. ఇకపై ఆమె ధరించిన తర్వాతే ఆ మాలను నాకు అర్పించు. విష్ణుచిత్తుడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. తన కూతురు సాక్షాత్తు భూదేవి అని, భగవంతుడిని మెప్పించిన భక్తురాలని అర్థం చేసుకున్నాడు. పరుగు పరుగున గోదాదేవి దగ్గరికి వెళ్ళి, తల్లి, నువ్వు సామాన్యురాలివి కాదు. సాక్షాత్తు ఆ దేవుడినే ఏలిన దానివి. నువ్వు ఆండాలివి అని నమస్కరించాడు. తమిళంలో ఆమెను మాల ధరించిన తీగ వంటి వనితని కీర్తించాడు. గోదాదేవికి ఇప్పుడు ఒకే లక్ష్యం ఉంది. శ్రీరంగనాథుడిని వివాహం చేసుకోవడం, మానవ మాతృలను పెళ్లి చేసుకోనని ఆమె శపథం చేసింది. అది ధనుర్మాసం. ద్వాపర యుగంలో గోపికలు కృష్ణుని భర్తగా పొందడానికి కాత్యాయని వ్రతం చేశారు. ఇప్పుడు కలియుగంలో గోదాదేవి కూడా ఆ వ్రతాన్ని ఆచరించాలని సంకల్పించింది. శ్రీవల్లిపుత్తూరునే గోకులుగా, అక్కడ స్నేహితురాలనే గోపికలుగా, ఆ ఊరి ఆలయాన్ని నందగోపుని భవనంగా, లోపల ఉన్న వటపత్ర సాయిని శ్రీకృష్ణుడిగా భావించింది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి తన స్నేహితురాలను నిద్ర లేపి అందరూ కలిసి నదిలో స్నానం చేసి భగవంతుడిని కీర్తిస్తూ పాటలు పాడేవారు. ఈ క్రమంలో ఆమె రోజుకొక పాసురం పాట చొప్పున 30 రోజులు 30 పాసురాలను రచించింది. దీనినే తిరుప్పావై అంటారు. ఈ గ్రంథం వేదాల సారం. ఇందులో భక్తి, జ్ఞానం, శరణాగతి గురించి అద్భుతంగా వివరించింది. మేము నీకే సేవ చేస్తాం, మా కోరికలు తీర్చు అని కృష్ణుడిని వేడుకుంది. అలాగే నాచ్యార్ తిరుమలి అనే మరో గ్రంథాన్ని కూడా రచించింది. ఇందులో ఆమె శ్రీరంగనాథుడిని పెళ్లి చేసుకోవాలని ఎంతగా తప్పిస్తుందో, ఆమె విరహ వేదన ఎంత తీవ్రంగా ఉందో వర్ణించింది. వారణమాయరం అనే భాగంలో తనకు శ్రీరంగనాథుడితో పెళ్లి జరుగుతున్నట్లు కన్న కలలను అద్భుతంగా వర్ణించింది. గోదాదేవికి పెళ్లి వయసు వచ్చింది. పెరియాళ్వారుకు ఆందోళన మొదలైంది. నా కూతురు మనిషిని పెళ్లి చేసుకోనంటోంది. ఆ రంగనాథుడు ఏమో రాతి విగ్రహంలా ఉన్నాడు. ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని మదనపడసాగాడు. అప్పుడు మళ్ళీ శ్రీరంగనాథుడు పెరియాళ్వార్ కలలో కనిపించాడు. విష్ణుచిత్త, బాధపడకు. నీ కూతురు నా కోసమే పుట్టింది. ఆమెను పెళ్లి కూతురుగా అలంకరించి శ్రీరంగానికి తీసుకురా. అక్కడే మా వివాహం జరుగుతుంది అని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో శ్రీరంగంలోని అర్చకులకు, అక్కడ పాండ్యరాజుకు కూడా స్వామి కలలో కనిపించి, శ్రీవల్లిపుత్తూరు నుండి నా భక్తురాలు ఆండాలు వస్తోంది. ఆమెను పూర్ణకుంభంతో స్వాగతించి నా సన్నిధికి తీసుకురండి అని ఆదేశించాడు. ఈ వార్త దేవానలంలా వ్యాపించింది. విష్ణుచిత్తుడు ఆనందంతో గోదాదేవిని పెళ్లి కూతురుగా అలంకరించాడు. పట్టుచీర, ఆభరణాలు, పూలమాలతో ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిలా వెలిగిపోతుంది. ఆమె ముఖంలో సిగ్గు, భక్తి, ఆనందం తాండవిస్తున్నాయి. శ్రీవల్లిపుత్తూరు నుండి శ్రీరంగానికి పల్లకిలో ఊరేగింపు బయలుదేరింది. దారి పొడవునా మంగళవాద్యాలు, వేదమంత్రాలు, భక్తుల కోలాహలం. రాజు స్వయంగా వచ్చి స్వాగతం పలికాడు. శ్రీరంగం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మేళతాళాలతో ఆండాలను ఆలయం లోపలికి తీసుకువెళ్లారు. ఆమె పల్లకి నుండి దిగింది. ఆమె కళ్ళు గర్భగుడిలో పవలించి ఉన్న శ్రీరంగనాథుని మీదే ఉన్నాయి. ఆమె గుండె వేగంగా కుట్టుకుంటుంది. ఎన్నాళ్ల స్వప్నం ఇది! ఆండాల్ మెల్లగా గర్భగుడి వైపు నడిచింది. ఆమె నడకలో హంస వంటి వయ్యారం, భక్తురాలి ధీమా ఉన్నాయి. ఆమె శేషసాయి దగ్గరికి వెళ్ళింది. భక్తులందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఏమి జరుగుతుందో అని ఆతృతగా ఉన్నారు. ఆండాల్ శేషతల్పం ఎక్కింది. స్వామి పాదాలను తాకింది. అంతే,
ఒక్కసారిగా ఒక గొప్ప దివ్య తేజస్సు ఉద్భవించింది. ఆ కాంతిలో ఆండాళ్ దేహం మెరిసిపోయింది. మరుక్షణం అందరూ చూస్తుండగానే గోదాదేవి ఆ కాంతి రూపంలో శ్రీరంగనాథుని విగ్రహంలో ప్రవేశించి అందులో లీనమైపోయింది. అక్కడిక గోదాదేవి లేదు. ఆమె భౌతిక శరీరం మాయమైంది. ఆమె జీవాత్మ పరమాత్మలో ఐక్యమైంది. కేవలం ఆమె ధరించిన పట్టుచీర, పూలమాలలు మాత్రమే అక్కడ మిగిలాయి. విష్ణుచిత్తుడు అమ్మా గోదా అని పిలుస్తూ ఆనంద బాష్పాలు రాల్చాడు. తన కూతురు సామాన్యమైన స్త్రీ కాదని, భూదేవి అని లోకానికి నిరూపితమైంది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని గోదా కళ్యాణం అని పిలుస్తారు. గోదాదేవి చరిత్ర కేవలం ఒక కథ కాదు. అది ఒక ప్రేరణ. 12 మంది ఆళ్వారులలో ఆమె ఒక్కతే స్త్రీ. భక్తికి స్త్రీ పురుష భేదం లేదని ఆమె నిరూపించింది. నేటికీ ధనుర్మాసం వస్తే చాలు దక్షిణ భారతదేశంలోని అన్ని విష్ణు ఆలయాల్లో సుప్రభాతం బదులు ఆండాళ్ రచించిన తిరుప్పావై పాడుతారు. ధనుర్మాసం చివరి రోజైన భోగినాడు గోదా కళ్యాణం ఘనంగా జరుపుతారు. ఇది లోక కళ్యాణంగా భావిస్తారు. భగవంతుడిని భయంతో కాకుండా ప్రేమతో, చనువుతో ఎలా కొలవాలి అనేది గోదాదేవి మనకు నేర్పింది.